హీరో విలన్ కొట్లాడుకొని కమెడియన్ ని చంపేసినట్టు కేసు పెట్టింది ఒకరు, జైలుకు పోయింది ఇంకొకరు. కానీ పంచాయతీ మాత్రం వీళ్ళిద్దరి మధ్య నడుస్తుంది. ఇందుకే వాళ్ళిద్దరు ఎవరు, ఏమైంది, పంచాయతీ ఎందుకు వచ్చింది, ఏడైంది, ఇవన్నీ పురా కరుచుకుందాం పాండ్రి. జైలుకు పోయింది అల్లు అర్జున్, అరెస్ట్ చేసింది పోలీసు వాళ్ళు. కానీ గిట్ల పంచాయతీ వచ్చింది గీళ్ళిద్దరికి. గాళ్ళేవాళ్ళంటారా చూడు రిగో, మన హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్న అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం అన్యాయం అనుకొస్తుండు. జాతీయ అవార్డు తెచ్చిన పుష్పకు గిట్ల నా పోలీసులు చేసేది. అల్లు అర్జున్ వస్తుండని ముందే తెలియదా? సిబ్బంది పెట్టాలే కదా. అసలు వీళ్ళకి పర్మిషన్ ఇచ్చి ఇదంతా చేసింది సర్కార్ కాబట్టి ముందుగాల రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలని అనుకొస్తుండు. చనిపోయిన కుటుంబానికి సంతాపం తెలుపుతున్నాం గాని ఇలా అల్లు అర్జున్ తప్పేం లేదు. ఇది సర్కార్ వైఫల్యం కాబట్టి దీనికి మొత్తం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి, రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలనేది అన్నమాట. రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసిన తీరుని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఇవాళ అల్లు అర్జున్ గారు భారతదేశంలోనే ఒక పెద్ద స్టార్. అట్లాంటి స్టార్ ని క్రిమినల్ అరెస్ట్ చేసినట్టు బెడ్రూమ్ దగ్గరికి పోయి అరెస్ట్ చేయడాన్ని మరొకసారి నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. అసలు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇలా పుష్ప రిలీజ్ కి పెద్ద ఎత్తున జనం వస్తారని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి తెలియదా అని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ అక్కడ స్టాంపీడ్ అయింది. ఆ చనిపోయిన వ్యక్తికి నేను నా సంతాపం తెలియజేస్తా ఉన్నాను. కానీ ఇలా దీనికి కారణమైంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమా కాదా ఒక్కసారి ఆలోచన చేయండి. అరెస్ట్ చేయాల్సింది అల్లు అర్జున్ కాదు, అరెస్ట్ చేయాల్సింది రేవంత్ రెడ్డి గారిని అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇలా రేవంత్ రెడ్డి గారికి నోటికి వచ్చినట్టు మాట్లాడడం, ఇవాళ ఎవరిని పడితే వాళ్ళని ఇల్లీగల్ గా అరెస్ట్ చేయడం మరొకసారి నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఇంటికెళ్ళి వెంటనే లైన్లోకి వచ్చిండు మన బాలమూరు వెంకటన్న. అరే కౌశిక్, నీ స్థాయి సీఎం గారి గురించి మాట్లాడే స్థాయి నీది కాదు. ఏదో ఒకటి మాట్లాడితే టీవీలో కనబడతా అని చెప్పి అవగాహన లేకుండా, ఆలోచన లేకుండా ఏది పడితే అది మాట్లాడుతున్నావు. ఆ కుటుంబంలో మొన్న స్టాంపీడ్ జరిగి చనిపోతే వారం రోజుల వరకు కనీసం సంతాపం ప్రకటించాలి ఆ కుటుంబానికి అని ఒక నైతిక జ్ఞానం కూడా నీకు లేదు. నువ్వు శాసనసభ్యునిగా ప్రొసీజర్ ఏంది, ఏ రకంగా సిస్టమ్ ఫాలో అవుతుంది, పోలీస్ డ్యూటీస్ ఏంది కూడా తెలియకుండా ఏదో ఒకటి ఏది పడితే అది మాట్లాడితే టీవీలో కనబడతా అని చెప్పి మాట్లాడుతున్నావు. ప్రీమియర్ షోకి పర్మిషన్ ఇచ్చినప్పటికీ అక్కడికి అల్లు అర్జున్ వస్తున్నట్టు ముందు దానికి ఇంటిమేషన్ లేకపోవడం వలన, ఒకేసారి క్రౌడ్ రావడం వలన ఆ స్టాంపిడ్ జరిగింది. సంబంధించి ఏదైతే కేసు బుక్ అయిందో ప్రొసీజర్ ప్రకారము పోలీస్ వారి యొక్క డ్యూటీని వారు నిర్వహిస్తుర్రు. దీంట్లో ముఖ్యమంత్రి కానీ గవర్నమెంట్ కానీ ఏం సంబంధం ఉంటుంది? ఆ కనీస జ్ఞానం నీకు లేకపోతే 80,000 పుస్తకాలు చదివి జ్ఞానం ఉన్న వ్యక్తి మీ పార్టీ అధ్యక్షునిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి దగ్గరికి ఫార్మ్ హౌస్ కి వెళ్ళి ఒక రోజు ట్రైనింగ్ తీసుకో. అగో ఇన్నర్ కదా ఎట్లా తిడుతున్నారు. పాడి కౌశిక్ రెడ్డికి సోయే లేదట, కావాలని టీవీలలో కనిపించడానికి ఎట్లా పడితే అట్నే మాట్లాడుతుండంట. రేవంత్ రెడ్డిని తిట్టేంత స్థాయి కూడా కాదంట. మంచిగుంది పోన్రి, హీరో విలన్ కొట్లాడి కమెడియన్ ని చంపేసినట్టు జైలుకు పోయిన బాధల అల్లు అర్జున్ ఉంటే ఇప్పుడు ఇగో గిల్లు గీ పంచాయతీ ముంగటేసిర్రు. అంటే ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి గారు అంటున్నట్టు అల్లు అర్జున్ ది అక్రమ అరెస్ట్ అయితే పోలీసులు ఎట్లా ఎఫ్ఐఆర్ కట్టిర్రు, కోర్టు ఎట్లా జైలుకు పంపించింది. చట్టానికి సెలబ్రిటీలు అయితేంది, కామన్ మ్యాన్ అయితేంది, పొలిటీషియన్ అయితేంది, ఇంకెవరైతేంది. ఈ కేసుల ముందు ముందు ఇంకేమైతుందో కానీ ఇప్పుడైతే గిల్లు పంచాయతీ గిట్ల పెట్టుకుంటున్నారు.